ఏఎస్ఆర్ జిల్లా అరకు నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దివంగత ఎమ్మెల్యే సివేరి సోము కుమారుడు అబ్రహాం శుక్రవారం అరకు టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అరకు జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. ఇటు పార్టీ అటు ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన సివేరి సోము కుమారుడు అబ్రహాంకి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం పట్ల ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. టీడీపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్న అరకు స్థానాన్ని కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గెలిచే స్థానం కోల్పోవడం పట్ల టీడీపీ క్యాడర్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా అబ్రహాం నామినేషన్ వేయడంతో ఇక్కడి ప్రజలు స్వచ్ఛందంగా ఆయనకు మద్దతు పలకటం విశేషం. అబ్రహాం ప్రచారంలో ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే మహిళలు ఆయనకు హారతలిచ్చి ఘన స్వాగతం పలుకుతున్నారు. అరకు ఎమ్మెల్యేగా సివేరి సోము చేసిన సేవలు, అభివృద్ధి పనులు తాము ఎప్పటికీ మర్చిపోలేమని ప్రజలు చెబుతూ ఉన్నారు. ఆయన రుణం తీర్చుకోవడానికి ఆయన కుమారుడు అబ్రహాంను గెలిపించుకుంటామని సంతోషంగా చెప్పడం విశేషం. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సివేరి సోము రాజకీయ వారసుడు అబ్రహాం బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని అన్నారు. సివేరి అబ్రహాం కొండదొర సామాజిక వర్గానికి చెందినవాడైనప్పటికీ ఈయనకి అన్ని సామాజిక వర్గాల్లో మంచి పేరుంది. ఆయన తండ్రి స్వర్గీయ సివేరి సోము మాజీ ఎమ్మెల్యే కావటంతో దీనికి తోడు ఆయనకు అన్ని సామాజిక వర్గాల్లో కూడా అన్ని మండలాల్లో ఎక్కువగా అభిమానులు ఉండటం సివేరి అబ్రహాంకు కలిసొచ్చిందని చెప్పాలి. టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగడం అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ముందుగా నమస్కారాలు. ప్రచారం అనేది చాలా బాగా జరుగుతుంది. ఈ ప్రచారం సుమారు 3 నెలల పాటు సుదీర్ఘంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ పబ్లిక్లో కానీ ఇంటరాక్షన్ అవుతూ ప్రచారం చాలా గట్టిగా జరుగుతుంది. ఏ పార్టీలకి లేనంత ప్రచారం జరుగుతుందంటే మా నాన్నగారి మీద ఉన్న అభిమానం కానీ నా మీద కానీ ఉన్న అభిమానం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేమైతే గెలుస్తారని కూడా నమ్మకం ఉంది. ప్రచారంలో భాగంగా ఒక రెబల్గా తీసుకోవాల్సిన డెసిషన్ అంటే ఒక బలమైన కారణం ఉంది కాబట్టి ఒక డెసిషన్ తీసుకున్నాను ఇవాళ. ఎందుకంటే పార్టీకి నమ్ముకున్నాం. ఫస్ట్ తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేసాం, మా ఫ్యామిలీ కానీ మా నాన్నగారు కానీ మేమంతా కానీ. కానీ 2009లో మా నాన్నగారు ఎమ్మెల్యే అయ్యారు. 2014లో మా నాన్నగారికి స్ట్రేట్గా ఆ రోజు టికెట్ ఇచ్చేస్తుంటే మినిస్టర్ అయ్యేవాడు అంతా. అలాగే పార్టీకి కష్టపడుతున్నాయి ఆ రోజు చాలామంది కూడా అన్నారు పార్టీ మారిపోవచ్చు కదా, ఇవన్నీ చాలా సందర్భాల్లో చెప్పినా మా నాన్నగారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో చనిపోవాలా, నేను చనిపోతే తెలుగుదేశం పార్టీ నా మీద జెండా కప్పాలని ఎంత కమిట్మెంట్గా ఉన్న మా నాన్నగారు 2018 చనిపోతే కొన్ని మాకు రావాల్సిన కమిట్మెంట్స్ అంటే జనరల్గా ఎవరు చనిపోయినా కొన్ని కమిట్మెంట్స్ ఇస్తారు. అది గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఇంకో అని. అలాగే మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక ఈజీ కమిషన్ మెంబర్గా చనిపోయారు. ఆ రోజు పార్టీకి ప్రోగ్రామ్కి వెళ్తూ చనిపోయారు, ప్రజల కోసం చనిపోయారు. కమిట్మెంట్స్ ఇచ్చారు, మీకు ఇది చేస్తాం లేకపోతే మీ ఇంట్లో గ్రూప్ 2 పోస్ట్ ఇస్తామని చాలా కమిట్మెంట్ ఇచ్చారు ఆ రోజు. ఆ గ్రూప్ 2 ఇస్తానన్న కమిట్మెంట్ కూడా మాకు పార్టీ నుంచి ఏమీ రాలేదు ఆ రోజు. అలాగే 2019కి శ్రావణ్కి టికెట్ ఇస్తున్నాను ఎందుకంటే ఆయన మరి సిట్టింగ్ ఎమ్మెల్యే కొడుకు కాబట్టి అన్నారు. ఓకే, బాగానే ఉంది. 2024 నీకు టికెట్ ఇస్తాము అని పక్కగా ప్రజావేదిక సాక్షిగా చెప్పడం జరిగింది. ఆ రోజు జరిగిన ఇన్ని సంవత్సరాలు ఈ స్పాన్ ఆఫ్ 5 years ఎంతో కష్టపడి పార్టీని భుజస్కంధల మీద వేసి పార్టీ కార్యకర్తలకి నాయకుడికి పబ్లిక్కి సర్వీస్ ఇచ్చిన తర్వాత నీకు లాస్ట్కి ఒక డైస్ మీద ఇచ్చి ఈసారి ఇంకోళ్ళకి టికెట్ ఇస్తున్నాను అబ్రహాం లేకపోతే నేను శ్రావణ్కి అబ్రహాంకి చూసుకుంటానంటే నిన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు.
రేపు ఈరోజు ఇచ్చిన మాట రేపు ఏం నిలబెట్టుకుంటారు గ్యారెంటీ ఏంటి? సో ఇన్ని కష్టాలతో కాబట్టి ఇవాళ నేను రెబల్గా పోటీ చేయడానికి ఒక ప్రధానమైన కారణం. మీరు చూడండి, ఇవాళ మాకు 6 మండలాలు ఉన్నాయి. మా ఓటర్స్ 2,41,000 చిల్లర ఉన్నాం మేమంతా. ఈ బలమైన క్యాడరు టీడీపీకి ఉంది, బలమైన క్యాడర్ ఉంది. ఈ బలమైన క్యాడర్లో మోర్ దెన్ 80% ఆఫ్ క్యాడర్ నా వైపు ఉంది. ఇప్పుడు 80% క్యాడర్ ఉంది. మీరు చూసుకోండి, ఏ మూలకి వెళ్ళినా చూసుకోండి. ఒక సోమ గారు ఇప్పుడు నా వల్ల ఈ క్యాడర్ రాలేదు కదా. మా నాన్నగారు సివేరి సోమ గారు, ఆయన పడిన కష్టం, ఆయన పార్టీని అలా బిల్డప్ చేయడం వల్ల ఈ యొక్క క్యాడర్ మా నాన్నని నమ్ముకుని ఎంతోమంది ఉన్నారు. అలాగే నేను ఈ 5 ఇయర్స్లో నా ఈ సర్వీస్లో ఎంతోమంది క్యాడర్ తయారైపోయారు. ఎందుకంటే నేను చేసిన సర్వీస్ ఇంత అంత కాదు. మెడికల్ కావని, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా అలాంటి సర్వీస్ నాకు తెలిసి ఎవడు చేసి ఉన్నాడు. నాకు పదవి లేనప్పుడే ఇంత సర్వీస్ చేస్తేనే పదవి వస్తే ఇంకెంత సర్వీస్ చేయవచ్చు. మెడికల్ పరంగా 1, 2, 3 ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే స్ట్రక్చర్ మీద చనిపోతారన్న వ్యక్తులు కూడా నా వల్ల బతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వందల సంఖ్యలో ఉన్నారు అలా. ఎందుకంటే నాయకుడికి ఏం కావాలా? ప్రజా సమస్య తెలుసుకొని ప్రజల కోసము సాల్వ్ అంటే పని చేస్తారే కదా ఒక నాయకుడు. అలాంటివి కొన్ని వందలు నేను చేశాను. కాబట్టి ఇవాళ ఆ క్యాడర్ ఎక్కడ చెక్కు చెదరలేదు. ఇవాళ మా క్యాడర్ అంటే ఆ తెలుగుదేశం పార్టీ క్యాడరే, ఇది కాదు. ఆ తెలుగుదేశం పార్టీ క్యాడర్లో 80% క్యాడర్ నా వైపు ఉంది. మీరు కావాలంటే అనుకో చేసుకోండి. అంటే సివేరి సోమ కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్త. సో అలాంటి సివేరి సోమ కుటుంబానికి అన్యాయం జరిగిందని కార్యకర్తలు కావచ్చు, అరకు యంత్రాంగం లేకపోతే జిల్లా యంత్రాంగం లేకపోతే అరకులో ప్రజలు కూడా అనుకున్న పరిస్థితి. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మా నాన్నగారు ఒక సర్పంచ్గా చేశారు. పోనీ సర్పంచ్తో ఆగకుండా నేను జనాలకి ఏదో ఒకటి చేయాలా, సర్పంచ్తో ఆగిపోకూడదు అని చెప్పి మండల స్థాయిలో జెడ్పీటీసీగా చేశారు. తర్వాత ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత SC/ST కమిషన్. ఎంత కమిట్మెంట్ పార్టీకి ఉంటే కానీ మనం ఒక స్థాయికి రాము. ఎందుకంటే అలాంటిది తెలుగుదేశం పార్టీకి ఎంతో కమిట్మెంటు. ఇంకా నాకు వేరే పార్టీ లేదు. ఎన్ని అవకాశాలు వచ్చాయి మా నాన్నకి. పార్టీ మారిపోండి అనే అవకాశాలు వచ్చాయి, లేకపోతే ఇంత ఇస్తా అంటే అనే అవకాశాలు వచ్చాయి. కానీ ఏ మాత్రం కూడా మా నాన్న పార్టీ కమిటెడ్గా ఉండి మా నాన్నగారు పార్టీలో చనిపోతే గౌరవించాల్సిన బాధ్యత అధినాయకతకు ఉందా లేదా చెప్పండి. కానీ ఏదో మా సోమ గారి ఫ్యామిలీ ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటారు, చెప్తే వింటారులే అంటే ఎన్నేళ్ళండి కష్టపడతాం. మేము కూడా కష్టపడేవాళ్ళు. నాలాగా ఎవరికి జరగకూడదండి రేపు భవిష్యత్తులో. పార్టీని ఎందుకు నమ్ముకుంటారు చెప్పండి? గ్రోత్. ఇప్పుడు మీరు ఏ జాబ్ చేసినా ఈ గ్రోత్ కోసం చూస్తారు, చిన్న స్థాయి నుంచి పైకి ఎదగాలని. అలాగే పార్టీలకు ఎందుకు కష్టపడతాం ఎవరైనా? నేను ఒకటే అందరికి మెసేజ్ ఇవ్వగలుగుతున్నాను. ఒక సర్పంచ్ అనేవాడు రేపు ఎంపీపీ అవ్వాలా, లేకపోతే ఎంపీపీ అవ్వాలా, జెడ్పీటీసీ అవ్వాలా, అది ఒక నాయకుడు కోరుకునేది వ్యక్తి. అలాగే ఒక ఎమ్మెల్యే గారి అబ్బాయిగా ఎమ్మెల్యే అవ్వడం అనేది అవ్వాలని కోరుకోవడం తప్ప చెప్పండి. కాబట్టి ఇంత కష్టపడి పార్టీకి లేదు అనుకుంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అది నాయకత్వాలు కానీ పార్టీలు కానీ ఇప్పుడు నాకే జరిగిన అన్యాయం కాదు. రేపు భవిష్యత్తులో ఎవ్వరికి ఇలా జరగకూడదని కోరుకున్నాను. నేను ఏ సందర్భాల్లో కూడా అనుకోలేదు టికెట్ వస్తుందే అని పనిచేస్తాను. ఎందుకంటే వాళ్ళు నన్ను మాట ఇచ్చారు. ఇప్పుడే చెప్పాను కదా, 2019లో ఒక ప్రజావేదిక సాక్షిగా ఆ రోజు నాకు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చినప్పుడు ఎవరైనా అనుకుంటారు కదా, పార్టీకి ఇంత సర్వీస్ చేస్తున్నప్పుడు పార్టీ టికెట్ ఇస్తారని పనిచేస్తాం. అడగండి, పార్టీ టికెట్ ఎవరైనా ఎప్పుడూ పనిచేయరు నాకు తెలిసి. అంత పని చేస్తాం. ఇంకా ఎంత పని చేస్తానంటే నాకే తెలియదు. అలాగా అన్నీ ఆస్తులు అమ్ముకొని, లేకపోతే ఇంకా అన్నీ అమ్ముకొని ఇప్పుడు అందరికీ కార్యకర్తలకి, నాయకులకి, పబ్లిక్కి ఇవన్నీ చేస్తూ ఉంటే పార్టీ టికెట్ ఇవ్వకపోవడం అనేది కాక టికెట్ ఇస్తే భారీగా మెజార్టీ గెలవాల్సింది వాళ్ళ ఈ టికెట్. అది మరి పిలిచి కూడా మాట్లాడలేదండి. మరి ఎందుకు మరి పార్టీలు ఎందుకు ఆలోచిస్తున్నాయో తెలియదు. పిలిచి మాట్లాడి ఉంటే మరి నా డెసిషన్ ఏదో నేను చెప్పాల్సింది. నిజంగా మీరు చేస్తున్నారు తప్పు అని నేనైతే అడగాల్సింది పార్టీకి.
అది ఎవరైనా కాదు, అధినికేతన సార్ అవ్వచ్చు, లేకపోతే లోకేష్ బాబు గారు అవ్వచ్చు, ఎవరైనా ఒక్క మాట పిలిచి అబ్రహాం ఇలా చేస్తున్నామని కూడా అడగలేదు ఆ రోజు. అడుగు ఉంటే పోనీ ఒక ఆలోచిద్దాము, కానీ అడగకపోవడం, నేనంటే ఏంటో ప్రూవ్ చేయాలి. నాలాగా ఎంతోమంది కూడా ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు, నాలాగా ఇంకోళ్ళకి అన్యాయం జరగకూడదని అనుకుంటున్నాను. భవిష్యత్తు ఖచ్చితంగా నేనైతే గెలిచి తీరుతాను. ఎందుకంటే నాకు బలమైన క్యాడరు, బలమైన పబ్లిక్, నాకు అంత రెస్పాన్స్ ఉంది. కాబట్టి నేను గెలిచిన తర్వాత మా యొక్క నాయకులు, మా కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం మేరకు నేను భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటాను. మా నియోజకవర్గము చూడండి, ఇది అరకువేలి నియోజకవర్గం, వాస్ట్ కొన్ని వందల కిలోమీటర్స్. ఇది మా ట్రైబల్స్ ఇదంతా. చాలామందికి ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. అయినప్పటికీ చాలా సోర్స్ ఉన్నాయి, దీన్ని స్కోప్ ఉంది. ఎందుకంటే దీన్ని టూరిజం పరంగా చాలా స్కోప్ ఉంది. కాబట్టి మెయిన్గా జియో నెంబర్ 3 అన్నది ఒక గుండెకాయ లాంటి జియో ఇది ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ జియో నెంబర్ 3 వల్ల మా ఏజెన్సీలో కొన్ని వేల మంది ఎంప్లాయీస్ వల్ల ఇచ్చేయడం జరిగింది వాళ్ళ. ఎందుకంటే 100% ఎవరుందంటే 100కి 100% గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకి ఉద్యోగం ఇవ్వాలని ఇదిగా ఉంది. కానీ గత ఈ ప్రభుత్వంలో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీన్ని కొట్టివేయడం జరిగింది. దీనివల్ల మేము చాలా లాస్ అవుతున్నాం. దీన్ని నేను ఒకటే అనుకుంటున్నాను, ఇంకా దీనికి న్యాయ పోరాటం చేయాలా. ఎక్కడో ఇది మిస్టేక్ జరిగింది, ఖచ్చితంగా ఇది న్యాయ పోరాటం చేయాలి. అవసరమైతే అసెంబ్లీలో ఇచ్చేయాలి, అసెంబ్లీలో హెల్ప్ తీసుకోవాలా, లేకపోతే అసెంబ్లీలో ఉన్న ట్రైబల్ ఎమ్మెల్యేలు అందరూ ఒక ఏకతాటిగా అవ్వాలా, ఎంపీలని కలవాలా, అవసరమైతే మినిస్టర్స్ని కలవాలా, అంటే సెంట్రల్ మినిస్టర్స్ని కలవాలా, లేకపోతే పిఎం గారిని కలవాలా, లేకపోతే అవసరమైతే దీన్ని పెళ్ళేసి దీన్ని ఎందుకు ఇలా జరిగిందని, అంటే ఒక అవకాశం ఉంటుంది కదా ఎవరికైనా. ఒక సుప్రీంకోర్టులో అంటే ఒక కోర్టు ఒకటి ఇచ్చిందంటే దానికి అప్పీల్ చేసుకోవడానికి ఏదో ఒక మార్గాలు ఉంటాయి. అంటే ఎదగాలి మనం కూడా కాబట్టి దీన్ని ఫైట్ చేయడం కోసం ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. కాబట్టి దీనికి ప్రధానంగా నేనే కానీ ఎమ్మెల్యే అయితే దీనికి ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను. అలాగే మనకి బోల్డ్ సోర్స్ ఉన్నాయి, ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి చాలా సోర్సులు ఉన్నాయి. మా వాళ్ళకి చాలామంది చదువుకుంటున్నారు, కానీ అర్ధాంతరంగా చాలామంది ఆపేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఎలా ముందుకు వెళ్ళాలా ఏంటో తెలియదు, లైఫ్ అంటే తెలియదు. కష్టపడాలా, కష్టాన్ని నమ్ముకోవాలి. కష్టాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా రేపు భవిష్యత్తు ఉంటుంది ఎవరికైనా. అది ఏ రంగమైనా కావచ్చు, అది పొలిటికల్ కావచ్చు, లేకపోతే జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేకపోతే ఇంకో వేరు అన్ని రంగాలు. మనం ఒక పబ్లిక్ అంటే గవర్నమెంట్ జాబే కాదు, ప్రైవేట్ సెక్టర్స్లో కూడా బోల్డ్ సోర్సులు ఉన్నాయి. ఇలాగ చేయాలంటే ముందు ఏంటంటే మనకి ఒక ఐడియా ఉండాలి ఎప్పుడైనా. అలాంటిది చేయాలంటే ఒక మాలాంటి వాళ్ళు కానీ మోటివేటర్ చాలామంది ఉంటారు. మాలాంటి వాళ్ళు కూడా పబ్లిక్కి కానీ ఒక యూత్కి కానీ మనం ఇలా ఉండాలిరా అంటే చాలా వరకు మన మైండ్ సెట్ మారుతుంది, కష్టపడడానికి ఒక ఇది ఉంటుంది. కాబట్టి దయచేసి నేను యూత్ని ఎలా ప్రమోట్ చేయాలా, లేకపోతే ఎలాగ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా, లేకపోతే ఈ జియో నెంబర్ 3ని ఎలాగా దాన్ని ఫైండ్ అవుట్ చేయలేదు అనుకుంటున్నాను నేను. నిజంగా మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనకి చాలా మంచి డ్రీమ్, మా నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్ చేయాలని. ఆ రోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్న మా నాన్నగారు చేసిన అనలేని సేవ ఇవాళ. ఎందుకంటే మా అరకువేలిలో 50 బెడ్డెడ్ హాస్పిటల్ మాత్రమే ఉండింది ఆ రోజు. కానీ ఇక్కడ ఇంకా వాంటింగ్ ఉంది అని చెప్పి ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు, సార్ మాకు 50 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది, దీన్ని 100 బెడ్డెడ్ హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తే బాగుంటుందని లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ని కూడా ఎడ్యుకేషన్ ఏమవుతుందంటే మా వాళ్ళందరూ వెళ్ళి పాడేరో, ఎస్కోట, వైజాగ్ వెళ్ళి చదువుకున్నారు డిగ్రీ పరంగా. మాకు డిగ్రీ కాలేజ్ రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ ఖచ్చితంగా. కాబట్టి మాకు డిగ్రీ కాలేజ్ కావాలంటే డిగ్రీ కాలేజ్ ఇక్కడ తీసుకురావడం జరిగింది కొత్తగా. అలాగే ఎంతోమందికి నైపుణ్యం ఏంటంటే స్కిల్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ చేయాలా, దాన్ని ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలంటే ఇది చేయాలి. కాబట్టి వైటీసీ బిల్డింగ్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే
ఆయన వ్యక్తిగతంగా ఇవన్నీ తీసుకురావడం జరిగింది. అంటే ఒక లెటర్ పెట్టి సీఎం గారిని. అలాగే నా నియోజకవర్గంలో కూడా ఎంతో డెవలప్ చేయాలని మా లోతే రోడ్ చూడండి, ఇవాళ డబల్ రోడ్, అది ఎవరు ఊహించుకోలేదు మెల్ల రోడ్ అవుతాయని. ఇంకా ఏ ప్రాంతాలకు వెళ్ళినా మా నాన్నగారు ఇచ్చిన తార్ రోడ్లు, సీసీ రోడ్లు ఇలాంటివి చాలా చాలా ఉన్నాయనండి. నిజంగా మా నాన్నగారు ఒక దూరదృష్టి ఎప్పుడు ఆలోచించేవారు. ఏం చేస్తే బాగుంటుంది, రేపు ఏంటి రిక్వైర్మెంట్, ప్రజలకి ఏంటి రిక్వైర్మెంట్ అని ఎప్పుడు ఆలోచించారు మా నాన్నగారు. ఎన్నో చేశారు ఆయన. నిజంగా అది గవర్నమెంట్లో ఉంటే చాలా ఎక్కువ చేసేవారు. ఆ రోజు గవర్నమెంట్ లేకపోయినా చేయగలిగారు అంటే గవర్నమెంట్ వస్తే ఇంకెంత చేయవలసింది అనేది అవసరం ఊహించుకోవచ్చు. ప్రజాప్రతినిధిగా ఉండి పార్టీలో ఉండి అకస్మాత్తుగా 10 మంది చనిపోయిన తర్వాత కుటుంబం చాలా ఇబ్బంది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీకు పార్టీ వెన్నుదన్నుగా ఉండాలి కదా. మరి దీన్ని ఏ విధంగా మీరు జీర్ణించుకుంటారు? మీ క్యారెక్టర్ ఏ విధంగా వస్తుంది? మిమ్మల్ని నమ్ముకున్న వారు మీ దగ్గర ఏం చెప్తారు? యాక్చువల్లీ ప్రతి మనిషి పుట్టుక వెనుక చావు ఉంటుంది. కానీ ఇలా ఒక ఎక్స్ట్రీమిస్ట్ నుంచి కానీ ఒక టైప్ ఆఫ్ చావు అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు ఎవరు జీర్ణించుకోలేరు అసలు అలాంటి చావుని. ఇంకెన్నో సంవత్సరాలు ఇంకా ఎంతో సేవ చేయాల్సిన మా నాన్నగారు ఇవాళ మా నాన్నగారు ఉండుంటే ఇంకెంతో సేవ చేయాల్సింది. కానీ నిజంగా అర్ధాంతరంగా ఒక పార్టీ ప్రోగ్రాంకి వెళ్తూ ఒక నక్సలైట్ల ద్వారా చనిపోవడం అన్నది చాలా బాధ. చాలా అసలు ఏ కుటుంబానికి ఏ నాయకుడికి జరగకూడదని నేను అనుకుంటూ ఉన్నాను ఇవాళ. అలాగే జరిగిన తర్వాత కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాకు అండదండలు ఉన్నారంటే నిజంగా చెప్పాలంటే. కానీ మరి ఎందుకో మరి మా అధినాయకత్వము మరి ఏదో ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది ఆ రోజు. ఒకే ఫ్రేమ్లో సర్వేశ్వరరావు గారు కానీ లేకపోతే మా నాన్నగారు కానీ చనిపోయిన తర్వాత ఏ విప్పు లేకపోతే ఎమ్మెల్యేగా అని చెప్పి వాళ్ళకి అన్నీ ఇవ్వడం జరిగింది ఆ రోజు. అన్నీ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు, ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చారు, వాళ్ళ తమ్ముడికి గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చారు. రేపు డిప్యూటీ కలెక్టర్ నాకు తెలిసే వితిన్ 1 or 2 years ఆయన ఐఏఎస్ కన్ఫర్మేషన్ అవుతుంది. అలాంటప్పుడు ఆయన వైసీపీని వచ్చిన వ్యక్తికే ఇంత చేశారే. మరి మా నాన్నగారు లేని సేవ టీడీపీకి చేశారు. లేని సేవ అసలు మరి ఉన్న టీడీపీ వాళ్ళకి చేయకుండా వాళ్ళకి చేశారు, బాగానే ఉంది. మరి మాకు రావాల్సిన గ్రూప్ 2 పోస్టు డైరెక్ట్గా ఇచ్చిస్తుంటే బాగున్నాం. కానీ వాళ్ళకు ఒక రూలు మాకు ఒక రూల్ జరిగింది. అక్కడ బాగా అన్యాయం జరిగింది అసలు. అదే పబ్లిక్కి తెలుసు, అందరికీ నాయకులకు తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు, పబ్లిక్కి తెలుసు. బాధపడుతున్నారు ఇవాళ. కుటుంబానికి అన్యాయం జరిగింది ఇవాళ. అందుకే ఇవాళ ఎనలేని ఏంటి అంటే పబ్లిక్ ఏమనుకుంటారు, ఈసారి అబ్రహాంకి ఎమ్మెల్యేగా గెలిపించుకొని వాళ్ళ నాన్న రుణం తీసుకోవాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. పబ్లిక్లో కానీ నాయకులు కార్యకర్తలు. లేకపోతే ఎందుకంటే ఇంత కార్యకర్తలు నా వెంట ఉంటారు చెప్పండి. మీరు చూడండి. లేకపోతే ఏ రోజైతే ఇన్ఛార్జ్గా డిక్లేర్ చేశారో, ఏ రోజైతే ఒక టికెట్ ఆయనకి డిక్లేర్ చేశారో, నిజంగా టికెట్ డిక్లేర్ చేస్తే ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలా. నీకు టికెట్ రాలేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాను అలా. కానీ అదేం జరగలేదు ఇవాళ. 99% నా వైపు క్యాడర్ ఉంది ఇవాళ. అంత క్యాడర్ని బలంగా ఎందుకు ఇవాళ సోమా గారు ఉన్నారు కాబట్టి, సోమా గారు వాళ్ళ అబ్బాయిగా ఉన్నారు అంటే సోమా గారు అబ్బాయిగా నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి ఇది ఉంది. కాబట్టి నిజంగా మా నాన్నగారు చనిపోయిన మాకు పార్టీ అన్యాయం చేసిన మేము ఉన్నామని నిలబెట్టారే మా కార్యకర్తలు, నాయకులు, పబ్లిక్, వాళ్ళకి నేను హ్యాట్సాప్ చెప్పుకోవాలా. వాళ్ళకి ఏమి ఇచ్చి రుణం తీసుకోవాలి చెప్పండి ఒకసారి. అన్యాయం జరుగుతుంది అనుకున్నారు జనరల్గా, చంద్రబాబు నాకు మోసం చేస్తారు, పార్టీ మోసం అనుకున్నారు జనరల్గా. మీ దగ్గర ఎవరు మీ బంధువులు కానీ ఎవరైనా అన్నారు మీరు ప్రస్తావన తెచ్చారు? చాలా సందర్భాల్లో ఇది అన్నారు. ఎందుకంటే ఒక్కసారి ఇది అయితే చాలా కష్టము అని అన్నప్పటికీ మరి మనిషికి నమ్మకం ఉండాలి ఎప్పుడైనా, కాదంటారా? ఎందుకంటే నమ్మకం ఉంటేనే పని చేయగలేము ఏదైనా. అంతేగాని నమ్మకం లేకపోతే ఎప్పుడో పార్టీ మారిపోవాలని నేను. కానీ ఎక్కడో ఎంతోమంది చెప్పినా సరే మాట ఇచ్చారు కదా, ఎందుకు నమ్మకూడదు? కాబట్టి ఎంతైనా మాకు టికెట్ ఇస్తారని ఒక నమ్మకంగా ఉన్నాం. కానీ జరగాల్సిన నష్టం అన్నీ జరిగిపోయింది. అయినప్పటికీ ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. ప్రజల నుంచి చాలా చాలా బాగుంది నిజంగా. నేను నా నామినేషన్ చూడండి, చాలా గట్టిగా ఉంది. ఎంత డబ్బులు ఇస్తే ఆ జనాలు వస్తారు చెప్పండి. లేకపోతే పార్టీలు మ్యాక్సిమం కొన్ని కోట్లు ఖర్చు పెడతారు పార్టీలు అసలు. కానీ డబ్బులు కూడా మాకు అవసరం లేదు, మేము వస్తామని స్వచ్ఛందంగా రావడం జరిగింది నిన్న. అంతవరకు వాళ్ళు నిలబడతారు, నేను ఆశపడుతున్నాను.
పడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని కానీ లేకపోతే అబ్రహం అలాంటి ఫ్యామిలీస్ నష్టపోయారు. ఈసారికి చేయాలని ఒక బలమైన సంకల్పం ఉంది కాబట్టి చేస్తారని నమ్మకం ఉంది. ప్రజలైతే మంచి రెస్పాన్స్ ఉంది. దట్టు మా నాయకులు మా కార్యకర్తలు కూడా అలాగే పనిచేస్తారు. గెలిచే టికెట్ను కోల్పోయే అవకాశం ఏముందంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఒక వ్యూ ఉండాలండి. టికెట్ ఎంతోమంది కష్టపడుతూ ఉంటాం పార్టీలకి. వాళ్ళకి ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు ఖచ్చితంగా. అంతేగాని కరెక్ట్గా ఒక మంచి ఎవరైతే క్యాండిడేట్ మంచి గెలుస్తారో వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా బాగుంటుంది పార్టీలు కూడా. కానీ ఇవాళ మా విషయానికి వస్తే ఖచ్చితంగా 100% గెలిచే సీటు. మరి ఎందుకు వాళ్ళు వదిలేసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. గెలుస్తాం, వాళ్ళకి కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు. నీకు ఇస్తున్న సీట్ అంతే చాలా, ఆటోమేటిక్గా పబ్లిక్లో మారుతుంది. ఇది ఖచ్చితంగా గెలిచే సీట్ ఇది. మీరు ఇంకోటి చూసుకోండి, ఈరోజు సీట్ కానీ సోమ గారు అబ్బాయి అబ్రాహంకి ఇచ్చి ఉంటే స్టేట్లోనే మంచి రెస్పాన్స్ వచ్చేదండి. మంచి రెస్పాన్స్ అంటే ఒక కుటుంబానికి న్యాయం చేసిన తర్వాత ఇంకో కుటుంబం కాబట్టి న్యాయం చేస్తున్నానని పబ్లిక్లో కానీ ఈ మెసేజ్ వెళ్ళి ఉంటే అసలు దీన్ని ఈ ఇంపాక్ట్ ఒక అరకువేలి మన నియోజకవర్గం కాదు, అన్ని కాన్స్టిట్యున్సీలో ఇంపాక్ట్ పడుతుంది ఖచ్చితంగా. అంటే అవును, నిజంగా పార్టీ నమ్ముకున్న వాళ్ళకి అధినాయకత్వము మంచి భరోసా కానీ లేకపోతే న్యాయం చేయగలుగుతుంది కాబట్టి బాగా పనిచేయాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, దానికి అంత పూర్తిగా రివర్స్ జరిగేసింది. సో అందుకే ఈ పార్టీలు గెలిచే వాళ్ళకి కాకుండా వాళ్ళకి ఇచ్చింది కాబట్టి ఏమైనా జరగచ్చు. అది మరి వాళ్ళకి తెలియాలి.